వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ నియోజకవర్గం సూరారం 129 డివిజన్ సూరారం ప్రధాన రహదారిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ బాబు జగజీవన్ రామ్ భవన్ నందు నిర్వహించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హాజరై బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమానత్వం, స్వేచ్ఛ వంటి మౌలిక హక్కులతో ప్రజలంతా సమానమేనని చాటిన గొప్ప సామాజికవేత్త, రాజనీతిజ్ఞుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, హేమలత, సురేష్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కోఆపరేటివ్ చైర్మన్ మన్నెరాజు, మాజీ కౌన్సిలర్, దళిత సంఘాల ఐక్య వేదిక ముఖ్య సలహాదారులు కిషన్ రావు, ప్యాక్స్ డైరెక్టర్ పరిషత్ శ్రీనివాస్ యాదవ్, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎత్తరి మారయ్య, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, పోలీస్ శ్రీకాంత్, రుద్ర అశోక్, ప్రధాన కార్యదర్శి సిద్దిక్, సీనియర్ నాయకులు పెద్ద వెంకటస్వామి, రాజ్ కుమార్, కస్తూరి బాలరాజ్, అడ్వకేట్ కమలాకర్, గుబ్బల లక్ష్మీనారాయణ, సాజిద్, దళిత సంఘాల ఐక్య వేదిక ముఖ్య సలహాదారులు గట్టు అశోక్, దళిత సంఘాల ఐక్య వేదిక చైర్మన్ మంగ రామచందర్, అవిజర్ జేమ్స్, కార్యదర్శి ప్రేమ్ కుమార్, ఎల్లయ్య, కోశాధికారి జి రత్నం, నరసింహ, మాజీ చైర్మన్ మద్దెల సత్యనారాయణ, గట్టు అశోక్, సభ్యులు అమర్ బాబు, భాస్కర్ రావు, ప్రేమ్ కుమార్, అరుణలత, స్వరూప, దేవి, శ్యామల, కమిటీ సభ్యులు, పలుకాల నివాసులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబు జగజీవన్ రామ్, డాక్టర్ బాబు జగజీవన్ రామ్, సాధిస్తాం సాధిస్తాం సాధిస్తాం. కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ గారు, సురేష్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు జేమ్స్ గారు, సిద్ధయ్య గారు, రామచందర్ గారు, పెద్దలు కిషన్ రావు గారు, మాజీ కౌన్సిలర్, అదేవిధంగా అశోక్ గారు, సత్తయ్య గారు, జానయ్య గారు, ఎల్లయ్య కాక గారు, సత్యనారాయణ గారు, అమర్బాబు గారు, భాస్కర్ గారు, బుచ్చన్న గారు, మా అన్నగారు, లక్ష్మి గారు, అదేవిధంగా సోదరులందరికీ పేరందరూ చాలామంది అందరికీ కూడా అరుణ గారు. సరే, ఒక కుటుంబం అన్న తర్వాత కొన్ని భేదాభిప్రాయాలు ఉంటాయి, కానీ కూర్చొని చర్చించుకొని మనం సామరస్యంగా చేసుకొని ముందు పోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే చేస్తూ ఉన్నాం మనం. వాస్తవానికి మన గ్రేట్ హైదరాబాద్ నగరం కానీ ప్రజలు ఎక్కడ చూసినా సరే, ఏ ప్రాంతంలో కూడా, ఏ నియోజకవర్గంలో కూడా మన దగ్గర నుంచి ఐక్యంగా ఎక్కడ కూడా లేదు. ఇంత బ్రహ్మాండంగా జరిగింది కాబట్టి చక్కగా భవన నిర్మాణం జరిగింది, చక్కగా మహనీయులకు విగ్రహాలు స్థాపించుకున్నాం. ఈ కేంద్రంతో అనేక మంది పేదవారికి అండగా ఉంటా ఉన్నాం. సో మనకు అయిన పనులని మనం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. దాని నిదర్శనమే ఈరోజు ఈ సమావేశం ఒక తాత్పర్యం కనపడతా ఉంది. కాబట్టి ఇంకా ముందు మనం చేయాల్సినటువంటి అవసరాలు ఏమున్నాయి, మన బాధ్యత ఏంటి, మన పనులు ఎక్కడి వరకు ఆగిపోయినా మనం ఏం చేయాలా. ఏంటంటే గతంలో కూడా చక్కటి డిమాండ్ రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని ఒక డిమాండ్, ప్రధానమైన న్యాయమైన డిమాండ్ ఉంది. తప్పకుండా అది చేయాల్సిన అవసరం ఉన్నది. మరి దాని గురించి కూడా మీరు కోరడం చేస్తుంటే అందరికీ తెలియాలి. కాబట్టి ఇప్పుడు రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత కష్టపడ్డారు, రాజ్యాంగం రచించడానికి చేసిన కృషి ఏంది, వారు చేసిన త్యాగం ఏంది. దానికంటే ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర కూడా ఖచ్చితంగా పాఠ్యాంశం ఉండాల్సిన అవసరం ఉన్నది. చాలా అంటే చాలా ముఖ్యం. ఎందుకంటే ఏ రకంగా వారు కష్టపడి ఒడిదుడులు ఎదుర్కొని ఆ రోజుల్లో దాదాపు శతాబ్ద కాలం క్రితమే వారు ఉన్నత చదువుకోవడానికి ఎంత ఇబ్బందులు పడ్డాడు, వారికి ఏ రకమైనటువంటి ప్రోత్సాహం లభించింది, దాన్ని ఏ రకంగా వినియోగించుకొని మరి విదేశాలకు వెళ్ళి చదువుకున్నారు. కార్యదర్శి ప్రేమ కుమార్ గారు, గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు, ఈ యొక్క డివిజన్ మంత్రి సత్యనారాయణ గారు, సురేష్ రెడ్డి గారు, మరి వేదిక ఉన్నటువంటి రామచంద్ర గారు, మాజీ చైర్మన్ సత్యనారాయణ గారు, మరి భూదాల విజయభాస్కర్ గారు, భూదాల అమర్బాబు గారు, బుచ్చయ్య గారు, మానయ్య గారు, బాలరాజు గారు, మానయ్య గారు, వేదిక కాక గారు, మరి అందరూ కూడా జానయ్య గారు, వేదిక మీద పేరు అందరికీ జయదీపు తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా కుత్బులాపూర్లో ఈ యొక్క భవనం కోసము నేను నాతో ఉన్నటువంటి నా బృందము పేరున వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. కష్టపడి కింద ఉన్నటువంటి కమిటీ కోసం పోరాడితే ఈ యొక్క పెద్ద భవనం సాధించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా
కేపీ వివేకానంద గారు వారి ఆయన వారి అమ్మ తల్లి గారి జ్ఞాపకార్థం కోసం 2 విగ్రహాలు వేయడం జరిగింది. బాబు జగజీవన్ రావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదేవిధంగా అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఇక్కడే కాదు దేశం మొత్తంలో కూడా రంగరంగ వైభవంగా మరి యొక్క కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. మరి యొక్క కార్యక్రమం చేసుకుంటామే కాదు, మరి అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం మనకు అప్పగించారో ఆ రాజ్యాంగంలో ఏముందో తెలుసుకుంటే మనకంతా న్యాయం జరుగుతుంది. కాబట్టి రాజ్యాంగం అందరూ చదవాలని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి ఇక్కడ చాలా మంది మనం మోసపోతున్నాం అంటే కారణం ఆ రాజ్యాంగం తెలుసుకోలేనందువల్లనే మోసపోతున్నాం. కాబట్టి రాజ్యాంగాన్ని కంపల్సరిగా మనం చదివినట్టయితే మనం ఎక్కడికి వెళ్ళి ఎలాంటి పోరాటమైనా చేసి సక్సెస్ అవుతామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా మీ అందరికీ తెలుసు, మరి ఒకప్పుడు ఆడవారు ఇంటికే పరిమితం అనే టైంలో కూడా ఓటు హక్కు కల్పించి ప్రతి ఆడవారు కూడా బయట వచ్చి ఓటు వేయాలని పోరాడి రాజ్యాంగంలో పెట్టింది కూడా అంబేద్కర్ గారు అని చెప్పి తెలియజేస్తూ, మరి ఎమ్మెల్యే గారికి ఇంకా చాలా కార్యక్రమాలు కాబట్టి నేను తొందరగా ముగిస్తున్నా. మరి ఇప్పుడు మా మంత్రి సత్యనారాయణ గారు ఏది ఏమైనా మనం మన హక్కుల గురించి తెలుసుకోవాలని చెప్పేసి అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో మన హక్కుల గురించి మనం తెలుసుకోవడం కోసం మనం అందరం ముందుండి ప్రతి ఒక్కరికి తెలియని వాళ్ళకు కూడా సహాయపడే విధంగా తెలియజేయాలని కోరుకుంటూ మళ్ళొక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా అన్నలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు అన్నగారు స్థానిక శాసనసభ్యులు వివేకన్న గారికి, స్థానిక కార్పొరేటర్లందరికీ, సురేష్ రెడ్డి గారికి, మరియు వేదిక ముందు నా పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భారతదేశంలో మన భూమి మీద పుట్టడం నిజంగా మనందరికీ గర్వకారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ గారు చదువుకున్నంత చదువు, ఆయనకున్న డిగ్రీలు ప్రపంచంలో ఏ నేత కూడా లేవని చెప్పేసి చెప్పవచ్చు. మరి అంతటి మహానాయకుడు మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగాన్ని, మన రాజ్యాన్ని ఏ విధంగా ముంగడు తీసుకెళ్ళాలి, ఏ విధంగా తీసుకెళ్తే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం 134 జన్మదిన శుభాకాంక్షలు అందరికీ. బాబాసాహెబ్ ఎన్ని కష్టాలు పడితే మన దళితం ఈ స్థాయిలో ఉన్నామో అందరికీ ఎరక. చాలా కష్టపడి మనకు రాజ్యాంగం రాసిండు, అహోరాత్రులు కష్టపడి రాసిండు రాజ్యాంగం. అయితే ఒకటి, మన వెనుకబడ్డ కులాలకు రిజర్వేషన్ చేయడంతో మనం చాలా రుణపడి ఉన్నాం. వెనుకబడ్డ కులాలకు అందరం రిజర్వేషన్ ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ కులాలు ప్రతి ఒక్కటి మనం ఎన్ని రోజులు ఉన్నా కానీ ఆయనకు పాదసేవకులమే. ఆయన మన భగవంతుడు. మనం ఎంత చేసినా తక్కువ. ఆయనకు జేబీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. सब्सक्राइब చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.